హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ పూజా రూమ్ క్లీన్ చేశానండి. అయితే ముందు రోజు ఇవి రుద్రాక్ష పూలు అంటారు కదా, ఇవి నా బాల్కనీ గార్డెన్లో రోజు వస్తాయి. ఇవి నేను ఇలా కోసి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను. సో దట్ నెక్స్ట్ డే పూజకి నేను వాడుతున్నాను. ఈ మధ్య అయితే బాగానే వస్తున్నాయి. ఈరోజు వ్లాగ్లో నా పూజ రూమ్ డీప్ క్లీన్ చేశాను. అయితే దీన్ని పార్ట్ 1 పార్ట్ 2గా చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు పార్ట్ 1లో ఫస్ట్ దేవుళ్ళు అయితే తీసి చక్కగా కడిగి మళ్ళీ పెట్టి పూజ చేశాను. అది మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర వెండి విగ్రహాలు, పటాలు, అలాగే ఇత్తడి విగ్రహాలు కూడా ఉన్నాయండి. అవన్నీ సపరేట్గా, అంటే వెండి ఒక రకంగా క్లీన్ చేయాల్సి వస్తుంది, ఇత్తడి ఒక రకం క్లీన్, అంటే చింతపండు పెట్టి అలా క్లీన్ చేయాలి కదా. అయితే ఈ ఇత్తడి విగ్రహాలు మీరు చూస్తున్నది, వాటికి కోటింగ్ వేయించారు మా మావయ్య గారు. అంటే ఇవి చాలా పాత విగ్రహాలే, కాకపోతే అప్పట్లో నేను ఫుల్ టైం జాబ్ చేసేదాన్ని కాబట్టి నాకు క్లీనింగ్ అవి ఇబ్బంది అవుతుంది అని అది పంచలోహాలతో అనుకుంటా, నాకు కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు, దాంతో కోటింగ్ వేయించారు తీసుకెళ్ళి. ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 years అయింది ఆ విగ్రహాలు నా దగ్గర ఉండి. సో అప్పుడు వేయించిన కోటింగ్ ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే కొంచెం లైట్గా అక్కడక్కడ పోయింది. చూపిస్తాను మీకు. నేను అవి దేవుళ్ళ విగ్రహాలు క్లీన్ చేయడానికి ఎలాంటి లిక్విడ్స్ వాడతాను, లేదంటే ఏదైనా స్పెసిఫిక్గా వాటి కోసం పౌడర్స్ వాడతానా అవి అడిగితే చూపిస్తానండి. ఇప్పుడైతే క్లీన్ చేసిన ప్రతి ఒక్క విగ్రహాన్ని, లేదంటే నా దగ్గర ఉన్న కప్స్ అవన్నీ కూడా చక్కగా పొడి క్లాత్తో తుడుస్తాను. ఇక్కడ నేను వాడుతున్న రెడ్ క్లాత్ ఏదైతే ఉందో అది టవల్ అనమాట. అది దాన్ని ఓన్లీ దేవుళ్ళకి, అంటే విగ్రహాలు తుడవడానికి పండగలప్పుడు వాటికే వాడతాను. వేరే టైంలో అస్సలు వాడరు వాటిని, మళ్ళీ పూజ కోసమని పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న విగ్రహాలని కొన్ని మా అమ్మగారు ఇచ్చినవి, కొన్ని మా అత్తయ్య ఇచ్చినవి పెళ్ళప్పుడు అనమాట. చాలా తక్కువైతే నేను కొనుక్కున్నాను నా ఓన్గా. చెప్పాలంటే మోస్ట్లీ నేను కొనలేదని చెప్పాలి. ఓన్లీ కుందులు అలాంటివి నేను ఎక్స్ట్రా కొనుక్కున్నాను తప్పించి, ఇవి మోస్ట్లీ అమ్మ అత్తగారు ఇచ్చినవి ఉన్నాయన్నమాట. నా దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా చాలా వరకు మనం రోజు పూజ చేసే దేవుళ్ళు, అంటే స్పెసిఫిక్గా నేనేం కొనుక్కోలేదు. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి నామాలు, తర్వాత వినాయకుడు, వెండిలోనే నాకు ఆవు కూడా ఉంది, అలాగే ఇత్తడిలో కూడా ఉంది. సో ఇలా అయితే అన్నిటినీ నేను తుడుచుకుంటున్నాను. తుడిచి పక్కన పెట్టి రెడీ చేసుకుంటాను అనమాట. నేను వీటి కోసమని లిక్విడ్ వాడతాను అండి, వాటితోనే క్లీన్ చేస్తాను నేను. సో నా క్లీనింగ్ అయితే అయిపోయింది, అన్నీ రెడీగా పక్కన పెట్టాను. ఇప్పుడు దేవుళ్ళ విగ్రహాలన్నిటికి కూడా బొట్లు పెట్టుకోవాలి కదా, గంధము అండ్ కుంకుమ పెట్టుకోవాలి కదా. ఈ పంచపాళ్ళలో వేసుకుంటున్నాను. సో డీప్ క్లీనింగ్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తీసేసి మళ్ళీ అన్నీ కూడా దాన్ని నింపుకుంటున్నాను. నాకు విడిగా దేవుడు అని ఏం లేదు. సో ఇలా ఒక చిన్న వుడ్ వర్క్లోనే చేయించుకుంటాను అనమాట. అది కస్టమైజ్ చేసుకున్నది, దాంట్లోనే పెట్టుకున్నా దేవుణ్ణి. ఆ ర్యాక్ కిందే నాకు కింద ఒక 2 ర్యాక్స్ ఉన్నాయండి, అంటే పైన దేవుడు, కింద కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి. అవన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేశాను, అది ఇంకొక పార్ట్గా చూపిస్తాను. దేవుడు ఎంత హైట్ ఉండాలి, ఏ దేవుడు పెట్టుకోవాలి, ఏ రోజు ఎలా చేయాలి,
ఎన్ని ఒత్తురు వేయాలి ఇవన్నీ కూడా నేను అంత డీప్గా ఎప్పుడూ చూడలేదండి. సింపుల్గా నేను పూజ చేసుకుంటాను అంతే. సో ఇది నేను అష్టగంధ గంధం అనమాట, పేస్ట్ అంటే ఒక ట్యూబ్ లాగా వస్తుంది, అదే నేను వాడతాను గంధం పెట్టడానికి అనేసి. దాన్ని ఇలా కప్పులో వేసుకోవాలి. చూడండి ఇలా పేస్ట్ లాగా ఉంటుంది, ఈజీ టు హ్యాండిల్. పొడి కలిపి అది మళ్ళీ వేస్ట్ చేయడం కన్నా ఇది బెటర్గా ఆప్షన్ అనిపించింది నాకు. వాటికి బడ్డు వాడుతున్నాను నేను. ముందుగా వినాయకుడితో స్టార్ట్ చేశాను. జస్ట్ ఇలా గంధం ఆ పేస్ట్ ఏదైతే ఉందో గంధం పేస్ట్ అది పెట్టేసి దాంతో నెక్స్ట్ కుంకుమ పెట్టడమే. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కుంకుమ అయితే చూస్తున్నారు కదా, ఒకటి కొంచెం బ్రౌన్ కలర్ లాగా ఉంది, ఇంకొకటి రెడ్ కలరు. దేవుళ్ళకి అంటే పటాలకు కానీ ఆ విగ్రహాలకు కానీ రెడ్ కలర్ కుంకుమ బాగా కనిపిస్తుంది. మనం వాడుకోవడానికి స్నఫ్ కలర్ అంటే కాఫీ కలర్లో ఉంటుంది కుంకుమ, మంచి కుంకుమ, అది కూడా దాన్ని వాడతాను అనమాట. ఇది కూడా లక్ష్మీదేవి, నా ఫేవరెట్ అమ్మవారు. ఎక్కువగా నేను లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడానికి ఇష్టపడుతుంటే యూజువల్గా ఫ్రైడేస్ అవి ఎక్కువ మనం చేస్తాం కదా, సో అలా అనమాట. ఇలా అయితే అన్నిటికీ కుంకుమ పసుపు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను. నేను పూజలు అయితే చేస్తానండి, అలా అని డీప్గా వెళ్ళను. అంటే ఎవరైనా తప్పట్టం కానీ ఎందుకు ఇలా చేశారు, లేదు ఇది అలాగే ఉండాలి అంతా నేను పట్టించుకోను. పూజ అనేది మన మానసికంగా మనం ప్రశాంతతగా ఉండడానికి పెట్టారు అనేది నేను నమ్ముతాను. సో మనం ఎంత మన క్రియేటివిటీ యూస్ చేస్తాం, లేదు మనం ఎంతసేపు అది ఒక ధ్యానంలా చేస్తాం అన్నది ఇంపార్టెంట్, కానీ మిగతా ఏది కాదు. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇలా ఇది ఇత్తడి విగ్రహం అండి. దీనికి కోటింగ్ వేయించుకున్నాం, అంటే మా మామయ్య తీసుకెళ్ళి వేయించారు, నాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు. అది వేసి కూడా 10 years అయిపోయిందని చెప్తున్నా కదా. అయితే అక్కడక్కడైతే పోయింది కొంచెం లైట్గా, ఇప్పుడు ఫ్యూ మంత్స్కి కొంచెం పోయింది, కానీ కూడా బాగానే ఉందండి. అది నాకు తెలిసినంత వరకు వెయిట్ బట్టి వేస్తారు అనుకుంటా, ఎంత వెయిట్ ఉందో దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ కొన్ని చోట్ల అయితే వేస్తారు. పంచలోహ కోటింగ్ అంటారు దాన్ని, అది అయితే వేస్తారు. సో అన్ని విగ్రహాలకి పెట్టేసుకున్నాను, కుంకుమ పసుపు గంధం పెట్టుకున్నాను. అలాగే పటాలు కొన్ని ఉన్నాయి నా దగ్గర, అవి కూడా తుడుచుకున్నాను. క్లీన్ చేసుకొని గంధం కుంకుమ పెట్టుకుంటాను. చూడండి లక్ష్మీ ఎంత బాగుంది కదా. ఈ ఫోటో నాకు చాలా ఇష్టము. అటు ఇటు ఏనుగులతో, అది కూడా తెల్ల ఏనుగులతో అభిషేకం చేస్తున్నట్టు చాలా అందంగా ఉండే ఫోటో అన్నమాట ఇది. నా దృష్టిలో చెప్పాను కదా, పూజ అంటే మన క్రియేటివిటీ మొత్తం, మన ఫోకస్ అంతా ఆ పూజ మీద కానీ ఆ ప్రక్రియ మీద, అంటే ఏదైతే చేస్తున్నామో మొత్తం ప్రొసీజర్ మీద పెట్టడం, అదొక ధ్యానంలాగా చేయడమే పూజ అంటే. దాంట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అని చూడకుండా ఎవరికి ఎలా ఇష్టమైతే ఎవరింట్లో ఎలా అయితే పాటిస్తున్నారో అలా చేసుకుంటూ వెళ్ళడమే పూజ అనేది నా ఉద్దేశం ప్రకారం. అదే వర్కౌట్ అవుతుంది కూడా. భయంగా ఇది చేస్తే తప్ప, లేదంటే ఎవరినైనా అడిగి తెలుసుకుందామా, ఇలా వెళ్ళడం అంత రిజల్ట్ ఇస్తుందని నేను అనుకోను. అలా చేసిన పూజ ఎలాంటి ఫలితం ఇస్తుందో కూడా నాకు తెలియదు, బికాజ్ నేనైతే అంత డీప్గా థింకింగ్ చేయను. పూజకి కావాల్సింది శుచి, స్నానం చేసి చక్కగా మనసు ప్రశాంతంగా పెట్టుకొని చేయడం ముఖ్యం. అదైతే ఎలాగో అందరూ చేస్తాం కాబట్టి అంతవరకు చాలు. 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, ఏ నూనె వేయాలి, ఇంత డిస్కషన్ వేస్ట్ అని నా ఉద్దేశం. ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే. చూడండి సింపుల్గా చేసిన డెకరేషన్ కూడా ఎంత బాగుందో.
అలా చిన్న వేరియేషన్తో నేను డెకరేషన్ చేసుకొని మురిసిపోతూ ఉంటాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే చేసినంతసేపు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఫోటో హృదయలక్ష్మి అండి. అంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి హృదయం మీద పెట్టిన గంధం అన్నమాట. ఇది తీసిన గంధం. ఇది యూజువల్గా ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది, కానీ ఇప్పట్లో దొరకడం అయితే కష్టము. ఇది కూడా నాకు ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది. అయితే లక్కీగా నా దగ్గర 2 ఉండడం వల్ల ఒకటి కొంచెం పొడిగా కాడుతున్నా కూడా పొడి వస్తుంది అనమాట. ఆ ఫోటోలోంచి దాన్ని గుళ్ళో పెట్టేశాను. ఇది మళ్ళీ వాడుతున్నాను. ఇది కూడా నాకు సెంటిమెంటల్గా అనిపిస్తుంది. అంటే ఇంట్లో ఉంటే మనసుకి బాగుందనమాట. అంటే డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి హృదయం దగ్గర నుంచి వచ్చిన లక్ష్మి కదా, అది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఈ ఫోటో కూడా. పూజలో ఎన్ని శ్లోకాలు వచ్చు అన్నది ముఖ్యం కాదు. చేసినంతసేపు మన ధ్యానం, మన మనసు మొత్తం లగ్నమై ఉండాలి చేసే పని మీద. అలాగే ఇలా తుడిచినప్పుడు కానీ క్లీన్ చేసినప్పుడు కానీ మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకుంటే ఇంకా మంచిది. తర్వాత ఇంకో విషయం అండి, ఎవరికో ఏదో కొనుక్కున్నారు, ఏదో ఉంది, మనం కూడా అలా ఉంటే బాగుండు అనే ఒక కంపారిజన్ కూడా వద్దు. ఇవన్నీ కూడా మన డే టు డే లైఫ్, మన పీస్ని రూయిన్ చేస్తుంది, అంటే పాడు చేస్తుంది. మన డే మొత్తం హ్యాపీగా ఉండాలంటే డే బిగినింగ్ కూడా హ్యాపీగా ఉండాలి. ఎలాంటి ఆలోచన లేకుండా దేవుడికి నమస్కారం పెట్టుకొని లేవడం, మన పనులు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం, అది ఎంతో ముఖ్యం. కొంతమంది ప్రత్యేక పూజల్లో, అంటే ఏదన్నా పెద్ద పూజలు వస్తాయి కదా, వరలక్ష్మి వ్రతము కానీ దీపావళి కానీ, అలాంటి టైంలో కూడా అవి కొనుక్కోరు ఇవి కొనుక్కోరని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. వాటి వల్ల మన మనసు ప్రశాంతత పోవడం కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా ఉన్న దాంట్లో తృప్తిగా పూజ చేసుకోవడం అనేది ముఖ్యం. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే అండి, నేను ఎవరిని ఉద్దేశించి అయితే అంటలేదు. సో ఇక్కడ క్లీనింగ్ కంప్లీట్ అయింది. విగ్రహాలు, పటాలు అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాను. వాటికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళని యథాస్థానం పెట్టాలి కాబట్టి అక్కడ పెట్టే ముందు ఆసనం కింద ఒక ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నేనైతే రోజు పొద్దున సాయంకాలం 2 పూట్ల కూడా దీపం పెట్టుకుంటాను. ఇదిగోండి ర్యాక్, అంటే ఈ స్టాండ్ వచ్చేసి నేను మీషోలో చాలా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. యాక్చువల్లీ స్పైస్ ర్యాక్ అనమాట. అంటే మనం చిన్న చిన్న స్పైసెస్ డబ్బాలు ఉంటాయి కదా, అవి పెట్టుకునే ర్యాక్. కాకపోతే నాకు అది వంటిట్లో యూజ్ కన్నా ఇక్కడ బెటర్ యూజ్ అవుతుంది, అందుకే ఇక్కడ వాడుతున్నాను. అంటే ఇక్కడ దేవుడికే పక్కన పెట్టేశాను. మీకు చెప్పాను కదా, పూజా రూమ్ నాకు విడిగా లేదు. ఉన్న దాంట్లో ఈ రకంగా, అంటే ఒక ర్యాక్ చెప్పాను కస్టమైజ్ చేసుకున్నాను అని చెప్పి, దాంట్లో ఇలా అయితే పెట్టుకుంటున్నాను, అరేంజ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ముందైతే ఎలా ఉన్నాయో అలా పెట్టేస్తా. కాకపోతే కొంచెం అయితే చేంజ్ అటు ఇటు అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మీరు చూస్తున్నారో అలాగే ఉండకపోవచ్చు, మళ్ళీ కొంచెం మారుస్తాను. రెండోది, ఎప్పుడు నేను దేవుని క్లీన్ చేసుకుంటాను అన్న ఒక టాపిక్ వస్తే, నేను మరీ ఫ్రీక్వెంట్గా అయితే క్లీన్ చేయను. అంటే ప్రతి వీక్, ప్రతి మంత్ అలా క్లీన్ చేయను. కాకపోతే కింద తుడవడం, ముగ్గులు వేయడం అవి మాత్రం చేస్తాను. దేవుణ్ణి పెద్ద పండుగలు వస్తాయి కదా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది అంటే మన శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, దాని ముందు కానీ, లేదంటే మరీ దుమ్ము ఎక్కువ ఉంది, కొంచెం ఆ విగ్రహాలు నల్లబడ్డాయి అనిపించినప్పుడు, తర్వాత ఖచ్చితంగా గ్రహణం అయిన తర్వాత మాత్రం నేను క్లీన్ చేస్తాను. అది మంగళవారం, శుక్రవారం కాకుండా చూసుకొని, అలాగే అమావాస్య కూడా లేకుండా చూసుకొని క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇది కమలం లాగా ఉంది కదా, ఇది ప్లాస్టిక్కే, విత్తడైతే కాదు. ఇది లక్ష్మీదేవి చిన్న విగ్రహం ఉంది చెక్కది, దాని కింద పెట్టుకుంటాను అనమాట నేను. ఇలా
నాకున్న విగ్రహాలు పటాలు ఉన్న ప్లేస్లో చక్కగా పెట్టుకుంటాను. అంటే మరి ఓవర్లోడ్ అవ్వకుండా చూసుకుని పెట్టుకుంటాను. ఎక్కువ పెట్టుకున్నా కూడా వాటిని క్లీనింగ్ కష్టం, ఏదో కంజెస్టెడ్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో మనకు ఉన్నంతలో చూసుకొని పెట్టుకోవడమే. నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది నా ఫ్రెండ్స్ డౌట్ అడుగుతారు అనమాట. అంటే రోజు మహా నైవేద్యం పెట్టాలి కదా అనేసి. మా అమ్మగారు కానీ మా అత్తగారి తరఫు నుంచి నేను విన్నదైతే ఇవి చిన్నగానే ఉన్నాయి కదా, అంటే 5 ఇంచెస్ ఏవో సమ్ మెజర్మెంట్ అయితే ఉంటుందండి. నాకు అది కూడా క్లియర్గా తెలియదు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి అదే నేను వాడుతున్నాను. నేనైతే కొత్తగా కొనుక్కుందేం లేదు. సో ఇలాంటి ఒక సైజు ఉన్న విగ్రహాలుకి మహానైవేద్యం అక్కర్లేదు. పండు కానీ పాలు లేదంటే పంచదార ఇవైతే సరిపోతున్నారు. కాకపోతే రోజు ఏదో ఒకటైతే పెట్టాలన్నారు నైవేద్యం అన్నది. అలా అయితే నేను పెట్టుకుంటూనే వస్తున్నాను. సో క్లీనింగ్ అయితే అయిపోయింది, మళ్ళీ సర్దడం అయిపోయింది. ఇప్పుడు లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ రకంగా అయితే నేను సర్దుకున్నాను. కొంచెం అంతకుముందు ఉన్నదానికన్నా అటు ఇటు అవ్వచ్చు, కానీ నా కంఫర్టబుల్గా నేను ఎలా ఫీల్ అవుతాను దాన్ని బట్టి మారుస్తుంటాను. జస్ట్ చిన్న చేంజెస్ వల్ల చిన్న న్యూ లుక్ వస్తుంది నా ఫీలింగ్. ఇది అక్షయ పాత్ర. దీని గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ మీరు కామెంట్ చేస్తే చూపిస్తాను. సో నా దగ్గర విగ్రహాలు ఇవ్వండి. చూసారు కదా లక్ష్ములు ఎంత అందంగా ఉన్నారు కదా. నాకు ఇలా చిన్న చిన్న డెకరేషన్తో చాలా మంచి కళ వస్తుందని అనిపిస్తుంది నాకు. అలా నచ్చుతుంది కూడా నాకు. మనకు ఎంత సింపుల్గా చేసుకున్నా కూడా ఎంత ఫోకస్డ్గా చేసుకున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఇలా అయితే నా క్లీనింగ్ అంతా అయిపోయి దేవుణ్ణి యథాస్థానం పెట్టేశాను. నెక్స్ట్ పూజ కూడా చేస్తాను, అది చూద్దాం. ఇదిగోండి స్వామి అమ్మవార్లందరినీ కూడా పూలతో ఇలా అలంకరించుకున్నాను. నాకున్న పూలతో నేను పూలు కొనుక్కుంటానండి. ఎందుకంటే నాకు చెప్పాను కదా, రుద్రాక్షలు తప్పించి వేరే పూలేమి పూయవు నాకు. సో రోజాలు కానీ ఏ పూలు కొనుక్కుంటాను అనమాట. కాకపోతే డైలీ పూలు అయితే పెడతాను. పూలు ప్రసాదం కంపల్సరీ నేను పెడతాను దేవుడికి. అండ్ ముందు రోజు ఉన్న నిర్మాల్యాలు తీసేసి అది విడిగా ఒక కవర్లో పెట్టుకొని దాన్ని మామూలు మనం చెత్త పడేస్తాం కదా గార్బేజ్, దాంట్లో కలపకుండా విడిగా నేను దాన్ని డిస్కార్డ్ చేస్తాను. అంటే ఇంటి కింద మొక్కలు ఉన్నాయి వాటిలో మొదల్లో పెట్టేస్తాను నేను. సో ఇలా అయితే నా పూజకి డెకరేషన్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొన్ని విగ్రహాలు కొన్ని పటాలతో నా పూజా రూమ్ని ఇలా అయితే డెకరేషన్ చేసుకుంటాను. కాకపోతే ఫ్రైడే మాత్రం కొంచెం నేను స్పెసిఫిక్గా కొన్ని ఎక్కువ చదువుకోవడం కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయడం చేస్తాను. అండ్ ఫ్రైడే రోజు కూడా నేను మామూలు కుందులు కాకుండా కామాక్షి దీపం అంటారు కదండి, అంటే అమ్మవారి ముఖం ఉన్న దీపం ఉంటుంది కదా, అది కూడా పెట్టుకుంటాను. అండ్ ఒక్కొక్కసారి కొన్ని వీక్స్ పాటు ఉప్పు దీపం కూడా పెడతాను. అలా పెట్టినప్పుడు అవి కూడా షేర్ చేస్తాను తప్పకుండా. ఈరోజు ప్రసాదంలో దానిమ్మ అలాగే నారింజ పండు కూడా నైవేద్యం పెట్టాను. ఫ్రైడే మాత్రం కంపల్సరీ పాలు, కొద్దిగా బెల్లం వేసిన పాలు కానీ చక్కెర వేసిన పాలు కానీ పెడతాను. లేదు కొంచెం పౌర్ణమి కానీ అలా ఏదన్నా కలిసి వచ్చింది, కొంచెం స్పెసిఫిక్గా ఉంది అనుకుంటే నేను పరమాణం కూడా చేసి పెడతాను. తర్వాత ఇంకా రాబోయే కాలంలో మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, శ్రావణ మాసం చాలా స్పెసిఫిక్ అయిన మాసం అది. అంటే చాలా పూజలు చేస్తారు. నేను కూడా వరలక్ష్మి వ్రతం చాలా నిష్టగా చాలా ఇష్టంగా చేస్తాను. 5 కానీ 9 కానీ రకాలు కూడా చేస్తాను. అప్పుడు అలాంటి అన్ని పూజలు కూడా నేను రాబోయే నా వ్లాగ్స్లో వీడియోస్లో షేర్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ తప్పకుండా నాకు ఉండాలి. అలాగే మీకు ఏదైతే అనిపించిందో నా వీడియోస్ చూసి అవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది
కొంతమందికి రీచ్ అయితే నా ఛానల్ గ్రో అవుతుంది, నాకు మరింత సపోర్ట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ దాని నుంచి నాకు ఇంకా కొత్త వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరము. సో నా పూజా రూము, నా దగ్గర ఉన్న దేవుళ్ళు అండ్ నేను చేసిన చిన్నపాటి డెకరేషన్ సెట్ ఎలా ఉందో ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడైతే నేను నైవేద్యం కూడా చేస్తున్నాను. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి క్లీనింగ్ చేసినప్పుడు మాత్రం ఈజీగా సాలిడ్గా 2 hours పడుతుంది నాకు. మొత్తం డీప్ క్లీన్ చేస్తాను కాబట్టి 2 hours పడుతుంది. పైన క్లీన్ రెగ్యులర్గా అయితే చేస్తుంటాను. అంటే కొంచెం ఈ నిర్మాణాలు ఎక్కడ నాకు కింద పడినా, కొంచెం దుమ్ము అనిపించినా, లేదు ముగ్గురు కొంచెం మార్చాలి అని అనిపించినా నేను ఎవ్రీ వీక్ లేదా 10 daysకి ఒకసారి చేసేస్తుంటాను. కానీ డీప్ క్లీనింగ్ మాత్రం నాకు 2 hours పడుతుంది. ఎందుకంటే వెండి విగ్రహాలు కదా, కొంచెం క్లీనింగ్ టైం పడుతుంది. సో ఇదైతే నా పూజ అండి. మీకు ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి. మీ అందరి సపోర్ట్, మీ కామెంట్స్ అవన్నీ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ చేస్తుంది అనమాట. మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి. మీకు ఇక్కడ పైన ఫోటో కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి అనమాట. అలాగే వెంకటస్వామి కూడా. ఇదిగోండి ఇక్కడ పైన ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్న ఫోటోను వీరభద్రస్వామి అనమాట. ఓకే అండి, నా పూజా రూము డెకరేషన్ ఈ మొత్తం వ్లాగ్ ఎలా ఉందో మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.